వెల్కమ్ బ్యాక్ గాయ్స్. వెల్కమ్ బ్యాక్. సో, నేనైతే అంబోలి ఘాట్ నుంచి నా జర్నీ స్టార్ట్ చేసిన మళ్ళా కోన్కన్ కోస్ట్ ఎక్కడికి వెంగుర్లా. సో, వెంగుర్లాకెళ్తుంటే నాకేమైందంటే ఒక గంట నుంచి రూట్ అటు ఇటు గీ బస్ ఎనకాలనే పడ్డామనమాట. ముందుకు పోలేకపోతున్నాం, వెనకకి పోలేకపోతున్నాం. ఏమంటే రోడ్ సింగిల్ రోడ్ అనమాట. గీ మహారాష్ట్ర బస్సులు గంతుంటాయి. ఇప్పుడైతే రోడ్ ఇచ్చిండు మనకి. సో, గీ రోడ్లకే సక్కగా పోయినామనుకో మనం డైరెక్ట్‌గా మనం వెళ్ళాల్సిన బీచ్‌కి వెళ్తాం. సో, బిఫోర్ థాట్ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఒక చిన్న టిప్ ఇయ్యాలనుకుంటున్నా. అంబోలి ఘాట్ రోడ్ భయ్యా ఈవినింగ్ అంటే ఎస్పెషల్లీ నైట్ అయితే మాత్రం అవాయిడ్ చేసేసేయండి. ఎందుకంటే చాలా డేంజరస్ ఉంటది. ఎస్పెషల్లీ ట్రక్ డ్రైవర్స్ చాలా ర్యాష్‌గా వస్తారు. సో, ఇక్కడొచ్చేసి మేము ట్రాఫిక్‌లో ఇరుక్కున్నాం. ఏమైందంటే రోడ్ ఏదో వైండింగ్ వర్క్ ఏదో జరుగుతుంది అన్నారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద పబ్లిక్ కూడా చాలా మంది వస్తున్నారనమాట గోవాకి. అండ్ ఎస్పెషల్లీ మీరు గమనిస్తే చాలామంది బైకర్స్ ఉన్నారు. నేను ఇద్దరు ముగ్గురితో ఇంటరాక్ట్ అయినా చాలామంది ఎక్కడి నుంచి వస్తున్నారంటే కొంతమంది కర్ణాటక నుంచి వస్తున్నాము, కొంతమంది చెన్నై నుంచి కూడా వస్తున్నారు, కొంతమంది హైదరాబాద్ నుంచి వచ్చినాము అని చెప్పి కూడా అన్నారనమాట. ఐ థాట్ ఆఫ్ టేకింగ్ స్మాల్ బీట్స్ అనమాట. కానీ చిన్న ట్రాఫిక్ వల్ల నేను కొంచెమే తీసుకున్నాను. ఇఫ్ యూ అబ్జర్వ్ ఇదంతా ట్రాఫికే ఆ చివరి వరకు ఉండే. సో, వన్స్ ఈ ట్రాఫిక్ క్లియర్ అయిన తర్వాత మెల్లగా నా జర్నీ మళ్ళా వెంగుర్లాకి స్టార్ట్ చేసినాను. వెంగుర్లాలో ఎక్కడికెళ్తున్నామంటే కుందుర్రా బీచ్. వన్ ఆఫ్ ద హిడెన్ బీచ్ భయ్యా. చాలా మంది దీన్ని ఎక్స్‌ప్లోర్ చేయకుండానే ఎళ్తారు. ఇట్స్ జస్ట్ 110 కిలోమీటర్స్ ఫ్రమ్ గోవా. పెద్ద దూరం ఉండదు. చాలా పీస్‌ఫుల్‌గా ఉంటది. చాలా సూత్‌ఫుల్‌గా ఉంటది. ఎస్పెషల్లీ ఫ్యామిలీస్‌తో వచ్చిన, ఫ్రెండ్స్‌తో వచ్చిన ఈ బీచ్ చూసిన తర్వాత వేరే బీచెస్ చూస్తే మాత్రం సోల్ మాత్రం అక్కడనే వదిలేసినట్టుగా ఫీలింగ్ వస్తదనమాట. సో, ఎస్పెషల్లీ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక చిన్న టైప్ ఆఫ్ లేక్ ఉంటది. చూడండి ఆ ఇంట్రడక్షన్ ఎలా ఉందో మీకు అర్థమైపోతది. నాకైతే ఈవినింగ్ టైమ్‌లో పోయినా నీకు కొంచెం లేట్ అయినా అని ఫీలింగ్ ఉండే. కానీ కరెక్ట్ టైమ్‌లో పోయినా అని చెప్పేసి మళ్ళా ఒక ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే సన్‌సెట్ టైమ్‌లోనే అరేబియన్ సీలో ఉన్న బీచెస్ కవర్ చేసి ఆ నెక్స్ట్ లెవెల్ ఫీల్ ఉంటది. ఈ చిన్న వాక్ చూడండి మీకు ఒక గ్లింప్సీ వచ్చేస్తది. ఈ వాక్ అయితే చూడండి.
వావ్! ఎలా ఉంది లొకేషన్? నాకైతే చాలా బాగా అనిపించింది భయ్యా. మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో చెప్పండి. నేనింకా చూస్తాను ఆ కామెంట్స్ చూసి ఇట్లా కోంకన్ కోస్ట్‌లో ఇంకేమున్నాయి ఎక్స్‌ప్లోర్ గానీకి అన్నీ ట్రై చేసి నెక్స్ట్ అప్‌కమింగ్ వీడియోస్‌లో ఆ కోంకన్ కోస్ట్‌ని కవర్ చేయనీకి ట్రై చేస్తా. సో, నౌ మన ఈ వెంగుర్ల విలేజ్ అండ్ దెన్ ఈ బీచ్ నేమ్ వచ్చేసి కొందుర్రా బీచ్. సో, ఈ బీచ్ ఎక్కడ ఉంది? ఏంటి ఎగ్జాక్ట్‌గా అనేసి నేను చెప్తాను చూడండి. ఇదొచ్చేసి వెంగుర్ల టౌన్‌లో ఉంటది. సింధుర్గ డిస్ట్రిక్ట్ ఆఫ్ మహారాష్ట్ర అనమాట. ఎస్పెషల్లీ నార్త్ గోవా సైడ్ ఎళ్తుంటే ఈ ఈ లొకేషన్‌ని మీరు టచ్ చేయొచ్చనమాట. ఇదంతా లష్ గ్రీన్‌తో ఉంటది. అండ్ యూ కెన్ స్పాట్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ ఆల్సో అనమాట. కొన్ని రెప్టైల్స్ గూడా ఉంటాయి. కానీ జాగ్రత్తగా ఉండండి. చాలా బెర్రీ ట్రీస్, కోకోనట్ ట్రీస్ అంతా ఒక ట్రాపికల్ ఐలాండ్ ఫీలింగ్ అయితే కంపల్సరీ వస్తుంది భయ్యా. ఎవరైతే గోవాకి వెళ్ళి అండ్ దెన్ నేను కొంచెం ఇంట్రెస్టింగ్ స్పాట్ జేయాలనుకుంటే మాత్రం ఈ వెంగుర్ల టౌన్‌నైతే ఎక్స్‌ప్లోర్ చేయనీకి ట్రై చేయండి. వావ్! ఎంత కామ్‌గా ఉంది గదా! ఇట్స్ ఎ కామ్ బీచ్. జస్ట్ ఆ వేవ్ సౌండ్స్ అండ్ ఒక్కసారి ఇమాజిన్ చేయండి మీ లవ్డ్ వన్స్‌తో ఆ బీచ్ పైన నడుచుకుంటూ వెళ్తుంటే ఎలా ఉంటదో జస్ట్ ఇమాజిన్ అంతే. ఆ సోల్ అక్కడనే ఉన్నట్టు ఉంటదనమాట. అండ్ దెన్ ఇలాంటి అన్‌టచ్డ్ ట్రెజర్స్‌ని అంత ఈజీగా ఫైండ్ ఔట్ చేయలేమనమాట. ఇట్ టేక్స్ సో మచ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్, సో మచ్ ఆఫ్ వర్క్. చాలా లెస్ క్రౌడెడ్ ఉండే బీచ్ అనమాట ఇది. అండ్ చాలా కామ్‌గా ఉంటది. మీకు చూస్తేనే అర్థమైపోతది. ఆ చుట్టుపక్కల మొత్తం లష్ గ్రీన్ ఉందనమాట. జస్ట్ ట్రై టు ఎక్స్‌ప్లోర్ దిస్ లొకేషన్ అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకొన్ని కావాలంటే మాత్రం లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.